అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 11 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. జ్ఞానం పుస్తకాల్లో ఉంటుంది, అర్థం అనుభవంలో వస్తుంది. కానీ జ్ఞానము అనుభవము కలిసినప్పుడు జీవితం వెలుగుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. సెప్టెంబర్ 11, 2025 గురువారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరము, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసము, కృష్ణపక్షం. సూర్యోదయము 6 గంటల 6 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 19 నిమిషములకు, చంద్రోదయము 8 గంటల 59 నిమిషములకు, చంద్రాస్త సమయము 10 గంటల 23 నిమిషములకు. ఈ రోజున్న తిథి చవితి. సెప్టెంబర్ 10 మధ్యాహ్నం 3 గంటల 38 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 11 మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషముల వరకు చవితి తిథి ఉంటుంది. తదుపరి పంచమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము అశ్విని. సెప్టెంబర్ 10 సాయంత్రం 4 గంటల 3 నిమిషముల నుంచి సెప్టెంబర్ 11 మధ్యాహ్నం 1 గంట 58 నిమిషముల వరకు. తదుపరి భరణి. ఈ రోజున రాశి మేషరాశి. ఈ రోజున జన్మించిన వారు అందరూ మేషరాశి కిందకి వస్తారు. యోగము ధృవ. సెప్టెంబర్ 10 రాత్రి 8 గంటల 31 నిమిషము నుంచి సెప్టెంబర్ 11 సాయంత్రం 5 గంటల 4 నిమిషముల వరకు. తదుపరి వ్యాఘాత. కరణము బాలవ. సెప్టెంబర్ 11 మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. తదుపరి కౌలవ. సెప్టెంబర్ 11 రాత్రి 11 గంటల 21 నిమిషం వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 10 గంటల 18 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 46 నిమిషముల వరకు. మరలా రాత్రి 10 గంటల 46 నిమిషముల నుంచి రాత్రి 12 గంటల 14 నిమిషముల వరకు వర్జ వ్యాప్తి ఉంది అని గమనించగలరు. దుర్ముహూర్తము ఉదయం 10 గంటల 10 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 59 నిమిషముల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 3 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 51 నిమిషం వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 44 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషముల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 10 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 41 నిమిషం వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4 గంటల 29 నిమిషముల నుంచి 5 గంటల 17 నిమిషముల వరకు. అమృతకాలం ఉదయం 7 గంటల 23 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 50 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 6 గంటల 57 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 18 నిమిషముల వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 48 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము మేఘనాథుడు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, సముద్ర మథనంలో ఉద్భవించిన దివ్యగజం పేరు ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున మహాభరణి అండి. పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున అన్నప్రాసన లాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి, చిన్నపిల్లల్ని ఉయ్యల్లో వేయటానికి, ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవటానికి, బారసాల, వ్యాపార వ్యవసాయ పనులు నిర్వహించుకోవటానికి, సాధారణ పనులు చేసుకోవడానికైతే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, మిథున, కర్కాటక, తుల, వృశ్చిక, కుంభ. ఈ రాశులకు సెప్టెంబర్ 12 ఉదయం 6 గంటల 7 నిమిషముల వరకు మంచి చంద్రబలం అనేది ఉందండి. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు సెప్టెంబర్ 11 మధ్యాహ్నం 1 గంట 58 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి సెప్టెంబర్ 11 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయంలో దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మరి సర్వేజన సుఖినో.